పూర్వం తలస్నానానికి కుంకుడుకాయలను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అందరూ షాంపూలను వాడుతున్నారు. కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కొట్టి వాటిలో గింజలను తీసేయాలి. వాటిని వేడి నీటిలో నానబెట్టి ఆ రసంతో తలరుద్దుకునేవారు. చాలా మంది కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడడం లేదు. కుంకుడుకాయలు వాడడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడమే కాక పేలు, చుండ్రు లాంటి సమస్యలు రావు. ఎండబెట్టిన కమలా తొక్కలు, నిమ్మ తొక్కలు, మందారాకులు, మందార పూలు, మెంతులను పొడి చేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి, త్వరగా నెరవవు. జుట్టు ఊడకుండా ఉండడమే కాదు, మెత్తగా కూడా ఉంటుంది. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డు లేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనికాలు కలవవు కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుల తల స్నానానికి కాక చర్మ సౌందర్యానికి, మృదుత్వానికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను, ఎలర్జీలను పోగొడతాయి. కుంకుడు రసంలో ఖరీదైన పట్టు చీరలను నానబెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. కుంకుడు రసంలో బంగారు ఆభరణాలను నానబెట్టి మెత్తని బ్రష్ తో మృదువుగా రుద్దితే అవి శుభ్రపడి దగదగా మెరుస్తాయి. ఈ రోజుల్లో అధిక ధరల్లో మార్కెట్లో లభిస్తున్న షాంపూలు, సబ్బుల ప్రభావంతో కుంకుడు వాడకం తగ్గింది. కానీ నిజానికి తలంటికి కుంకుడుకాయలను వాడడమే మంచిది.